హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి. ఈరోజు వీడియో ఏమంటే, ఈరోజు సండే నేను ఏమేమి పనులు చేసుకున్నాను, అందులో మీకు ఏదైనా ఉపయోగపడుతుందేమో అని ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఇక రోజు చేసే పనులే కదండి ఇవి. సామాన్లు క్లీన్ చేసుకోవడము. ఈ పని అయిపోయిన తర్వాత వెంటనే రాగి పిండి అండి, చాలా రోజుల నుంచి అలాగే పెట్టేశాను. అప్పుడప్పుడు కావాల్సినప్పుడు జల్లిపెట్టి వెంటనే వేసుకునేదాన్ని. కానీ ఈరోజైతే దీన్ని మొత్తం క్లీన్ చేసుకొని ఎత్తి పెట్టుకోవాలని అనుకున్నానండి. ఇదోండి, మొత్తం పిండిని అయితే బాగా జల్లి పెట్టేశాను. ఒక పెద్ద డబ్బాలకే ఉందండి పిండి. ఒకసారి 2 సేర్లు, మేము సేర్లు అంటాం ఇటు సైడు, 2 సేర్ల రాగులు అలా ఆడించుకొని పెట్టుకునేస్తాము. ఇక ఎండాకాలం కదండి, రోజు రాగి గంజి అయితే కాచుకుంటాం మార్నింగు. ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళే టైంలో బర్లీగా జల్లి పెట్టేసి వేసేసుకుంటానండి. ఇక ఈరోజు అయితే మొత్తం పిండిని బాగా జల్లి పెట్టేసి, కావలసిన పిండిని, రోజు వాడుకునే పిండిని కొద్దిగా చిన్న డబ్బాలో బయట పెట్టుకొని మిగతా దాన్ని ఫ్రిడ్జ్లో అరేంజ్ చేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళా జల్లి పెట్టకుండా ఆ పిండి కావాల్సినప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసుకొని వాడుకోవచ్చు అనేసి. ఎందుకంటే ఈ పురుగులు ఏం పట్టవు కదండి, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కావాల్సిన పిండిని అయితే బయట పెట్టుకున్నాను. ఇదండి ఈరోజు దీన్ని క్లీన్ చేసుకోవడము. ఇక మన రోజు మనకి ఈ అల్లము వెల్లుల్లి పేస్ట్ కావాల్సి వస్తుంది కదండి. దాన్ని అయితే కొంచెం అల్లం ఎక్కువగానే ఉంది, అందుకని అల్లము వెల్లుల్లిని కొద్దిసేపు క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని దాన్ని కూడా మిక్సీలో వేసేసుకుందాం అనుకున్నాను. మొత్తం మార్నింగ్ అయితే టిఫిన్ దోశ వేసుకొని తినేసామండి. ఇంకా ఈ పనులన్నీ కానిచ్చి మళ్ళీ వంట చేస్తామనుకున్నాను. ఇదోనండి, మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రతి ఒక్కరికి చాలా అవసరం వస్తుంది. అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇంట్లోనే ఉంటే చేసుకోవచ్చండి. నేనైతే ఎప్పుడూ ఫ్రిడ్జ్లో పెట్టుకోను మామూలుగా. ఇప్పుడైతే ఈ మార్నింగ్ స్కూల్కి వెళ్ళడము అది కష్టమైపోతుంది. ఇది అప్పటికప్పుడు చేసుకోవాలంటే టైము అడ్జస్ట్ కావడం లేదు. అందుకని నేను కొద్దిగా ఈ అల్లము వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేసుకుంటున్నానండి. అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ఇలా ఎక్కువ రోజులు వాడుకునేది అలాంటివి కొన్ని మనము చేసి పెట్టుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి షాప్లో అయితే అది ఇంకా ఎన్ని నెలలు ఉంటుందో తెలీదు. మనం ఒక 1 వీక్కి ఒక 10 డేస్కి అయ్యేట్లుగా మనమైతే చేసి పెట్టేసుకోవచ్చండి. ఇంకొకటి ఏమంటే, ఒక చిన్న చిట్కా అండి దీంట్లోనే. మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు చేసిన తర్వాత బాగా మనము పేస్ట్ చేసిన తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ వేసి పెట్టుకుంటే ఇంక అస్సలు ఏమీ చెడిపోదు. దానివల్ల మనకి ఏది చెడు రాదండి. కొంచెం సాల్ట్ కలిపేసి పెట్టేసుకోండి. సాల్ట్ కలపడం వల్ల 10 డేస్ బాగా ఈజీగా మంచిగా వాడుకోవచ్చు. మనం ఏమి నిల్వ పెట్టి దాన్ని చాలా రోజులు వాడితే ఏమైనా మనకి ఎఫెక్ట్ ఏమో అనుకుంటాము. మనము ఆ పేస్ట్ వాడేటప్పుడు సాల్ట్ తగ్గించేసేయండి. మనం కూరల్లో తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇక నేనైతే ఆ పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక రెడ్ ఆక్సైడ్ చాలా రోజుల నుంచి ఇంట్లో ఉందండి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంకా ఈ పార్ట్స్కి అంతా చాలా సిమెంట్ పార్ట్స్ అన్నీ చాలా డ్యామేజ్ అయినట్లుంది. చూడడానికి కూడా చాలా బాగాలేదండి. ఇంకా వాటి పని పట్టాను ఈరోజు. బాగా రెడ్ ఆక్సైడ్ కొద్దిగా వాటర్ కలిపి అన్నిటికీ వేస్తున్నాను. ఇంకొకటండి, ఇలా వేసిన తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత అది మళ్ళీ అతుక్కుంటూ ఉంది. కొద్దిగా అయితే గమ్ అయితే కలిపాను. ఇంకా అది మనం ఇట్లా మళ్ళీ అతుక్కోకుండా ఉండడానికి, అంటే మన చేతికి మళ్ళీ మనం అంటుకోకుండా ఉండడానికి ఏం చేయాలో నాకైతే తెలియలేదు. నాకేదైనా ఐడియా ఉంటే మీకు తెలిస్తే ఐడియా తప్పకుండా చెప్పండి. రెడ్ ఆక్సైడ్ ఇక్కడ నేల మీద కూడా వేస్తారు, కింద ఫ్లోర్ మీద. అదైతే అంటదు మళ్ళీ మనకి. అది ఎలా, దానికి ఏం వేస్తారో నాకైతే తెలియలేదు. నేనైతే ఇప్పుడు వాటర్ కలిపి మొత్తం రెడ్ ఆక్సైడ్ అంతా కొన్ని పార్ట్స్కి వేసాను. తర్వాత పైన ఇక్కడ కబోర్డ్ లాగా ఉందండి, ఆల్రెడీ వరండాలో డెకరేషన్ చూపించానండి. వరండా అక్కడైతే నేను వైట్ పేపర్స్ అతికిచ్చి పెట్టాను. ఇప్పుడైతే ఈ రెడ్ ఆక్సైడ్ మొత్తం వేసేసానండి. ఆ వైట్ పేపర్ అంతా కొద్ది రోజులైతే అది బ్లాక్గా అయిపోయినట్లుంది. అదంతా తీసేసి మొత్తం రెడ్ ఆక్సైడ్ని అయితే వేస్తూ ఉన్నాను.
పనులే కాకుండా కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందామండి. ఇంకా విషయాలు మాట్లాడుకోవాలంటే నాకు మాత్రం ఎవరున్నారండి మీరు తప్పించి. కొన్ని నా మనసులోని మాటలు మీతో షేర్ చేసుకుంటాను. దానికి కొన్ని సమాధానాలు మీరు కామెంట్స్ ద్వారా నాకు తప్పకుండా తెలియచేయండి. ఏం లేదండి. ఏ విషయాలంటే ఇప్పుడు యూట్యూబ్ ఉందనుకోండి ఎగ్జాంపుల్. యూట్యూబ్‌లో మనం ఏం చేస్తాము, ప్రతి మనిషికి కొద్దిగా సమాజాన్ని మార్చాలి అనే దీంతో కొన్ని మంచి విషయాలు, మనకు తెలిసిన విషయాలు మనం యూట్యూబ్ ద్వారా ప్రజలకు చేరవేస్తున్నాము. అదే యూట్యూబ్ ద్వారా ఎన్ని రకరకాలు వేస్ట్, చెత్త, చెదారము అవి కూడా యూట్యూబ్‌లో వస్తున్నాయి కదండీ! అవి సమాజానికి ఎక్కడ ఉపయోగపడవు. కానీ యూట్యూబ్ వాటిని యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు యాక్సెప్ట్ చేస్తుందో నాకైతే తెలీదండి. ఈ చెత్త చెదారం వీడియోల ద్వారా చిన్న పిల్లల కాటి నుంచి వృద్ధుల వరకు కొద్దిమంది అయితే చాలా నాశనం అయిపోతున్నారండి. చిన్న పిల్లలకి ఏం చూపించాలో ఏం చూపించకూడదో కూడా తెలియడం లేదండి. ముందు కాలం మనము పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే మీది ఇంకేం ఇక్కడ పనులు అనేసి మనల్ని లోపలికి పంపించేసేవాళ్ళండి. పెద్దవాళ్ళు మన అమ్మ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడేటప్పుడు మనం పోయినామనుకో వాళ్ళ మధ్యలోకి నీకు ఇక్కడేం పని అని చెప్పేసి పంపించేవాళ్ళు. మనం కూడా వెళ్ళమండి. అంటే అక్కడ కొన్ని మాటలు పిల్లలకి అవసరం లేదు అనేసి. ఇప్పుడు ఏవి పిల్లలకు అవసరం లేదో, ఏవి అవసరమో మొత్తం ఏ టు జెడ్ పిల్లలు కళ్ళతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారండి. ఇంకెట్లండి వాళ్ళు నాశనం కాకుండా ఉంటారు పిల్లలు. నిజంగా ఇలాంటి వాటిని పిల్లలు చూడకుండా మనం అవాయిడ్ చేయాలంటే యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోలని యూట్యూబ్ వాళ్ళు పెట్టకూడదండి. అస్సలు చేయకూడదు, అట్లా అవి యాక్సెప్ట్ చేయకూడదండి. అదొక్కటి నా విన్నపం అండి. ఇక మీరైతే దీనికి ఏం సమాధానం చెప్తారో నాకు కొంచెం కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ప్రతి ఇంట్లోనూ పిల్లలకి సెల్ అవాయిడ్ చేయడం అండి. సెల్ చూడడం అనేది చాలా అవాయిడ్ చేసేయాలండి. ఒక టైం పెట్టి ఒక 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ అంతకు తప్పించి సెల్లుని వాళ్ళకి ఎక్కువ ఇవ్వకుండా చూడాలండి. ఆ టైం కూడా పిల్లలకి ఎనీ యాక్టివిటీస్ అండి, ఏవైనా బొమ్మలు వేయడము, వాళ్ళకి ఈ సెల్లులు కొనిచ్చేకి అంటే మన దగ్గర కొనిండే సెల్లు కూడా చూడకుండా ఉండడానికి కొంచెం డబ్బులు ఇదైనా పర్లేదు, కొన్ని పెయింట్స్ తీసి ఇవ్వడము, ఇంకేదైనా వాళ్ళు కథలు రాయమని చెప్పడము, అలాంటివి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఒకవేళ టీవీ కూడా చూపించవచ్చు, కానీ సెల్ మాత్రం పట్టుకోకుండా చూడాలండి. ఎందుకంటే ఆ సెల్ 1 అవర్ కంటిన్యూగా పట్టుకుంటే బోన్ ఎనర్జీ అండి, చైల్డ్లో ఉండే బోన్స్ ఎనర్జీ వేస్ట్ అయ్యి మొత్తం తగ్గిపోతుందండి. అది రాను అలాగే పట్టుకోవడం వలన కొన్ని ఇయర్స్కి బోన్ క్యాన్సర్ కూడా రావచ్చండి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి చిన్నపిల్లలకి అస్సలు సెల్లు ముట్టుకోకుండా చేయాలండి. ఇదండి నేను ఈరోజైతే వీడియోలో చెప్పేది మంచి విషయాలు. ఇక నా పెయింటింగ్ మొత్తం ఇక్కడ అయిపోయింది. ఇదో అండి, మొత్తం కలర్ వేసేసాను, ముగ్గులు వేసేసాను, చాక్ పీస్తోనే వేసానండి. పెయింట్ మళ్ళీ వేస్తామని ఇంకా మొత్తం బయట అవుట్ సైడు ఈ విధంగా డెకరేట్ చేశానండి. వరండాలో ముందు వైట్గా ఉంది, ఇప్పుడు రెడ్గా మారిపోయింది. ఈ చిన్న ముగ్గులు వేసానండి. ఈ చుక్కల ముగ్గులు అయితే నాకు చాలా బాగా వస్తాయి. దాన్ని ఈజీగా వేయడం కూడా నేను అప్పుడప్పుడు వీడియోలో పెడతాను, తప్పకుండా పెడతానండి. ఇదోనండి, మొత్తం బయటంతా ఈ విధంగా డెకరేట్ చేశాను. ఇక పిల్లలకైతే అండి, ఇప్పుడు సమ్మర్ ఇంకా స్టార్ట్ అవుతుంది, సెలవులన్నీ స్టార్ట్ అవుతాయండి. మంచిగా ఒక ప్లాన్ వేసుకోండి. ఈ సమ్మర్లో వాళ్ళకి ఏమేమి చేయాలి. ఇప్పుడు సమ్మర్ క్యాంపులు ఇలాంటివి కూడా కొన్ని స్కూళ్ళల్లో పెడతారు. ఆ క్యాంపులకి కూడా మనము కొద్దిగా అమౌంట్ కట్టి ఆ క్యాంపులకి పంపించవచ్చు. ఇంకా లేదంటే పిల్లల్ని మనం ఇంట్లోనే ఉండేవాళ్ళైతే మనం ఇంట్లో కొన్ని ప్లాన్లు వేసుకొని ఇప్పటి నుంచి ప్లాన్ వేసుకోండి. వాళ్ళకి ఈ రోజు ఏమేమి చేయిస్తాము. కొన్ని క్రియేటివిటీ అండి, చిన్నపిల్లల్లో చాలా క్రియేటివిటీ ఉంటుందండి. కొన్ని స్టోరీలు రాయమని చెప్పడము, కొన్ని బుక్స్ తెచ్చి ఇప్పుడు న్యూస్ పేపర్ తెప్పించి దాంట్లో కటింగ్స్ కూడా మనం చేసి పిల్లల్ని పక్కన పేస్ట్ చేయించడము, కొన్ని పెయింటింగ్స్ వేయడము. ఆ పెయింటింగ్స్ని కూడా మీరు మెచ్చుకోవాలండి. చాలా బాగున్నాయి అనేసి ఒక చిన్న పెయింటింగ్ వేస్తే మెచ్చుకొని దాన్ని కొద్దిగా మీరు డెకరేట్ చేసి ఒక వాల్కి
పెట్టండి. పిల్లలు అది చూసి ఇంకొంచెం మోటివేట్ అయ్యి దాన్ని ఇంకొంచెం ఎక్కువ బాగా వేయాలని కూడా అనుకుంటారు. పెయింటింగ్సు ఇంకొంచెం సేపు ఈవినింగ్ టైం అయితే అట్లా బయట పిలుచుకోపోవడం, ఇలా ప్లాన్ వేసుకోండి. తప్పకుండా సమ్మర్ హాలిడేస్లో పిల్లల దగ్గర మనం కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళతోనే ఉండేట్లాగా కూడా చూడండి. ఇది నా మనవి అండి. ఇంకొక విషయం అండి, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అయితే పిల్లలు చాలా చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. ఏం లేదండి, మనం చేసే పని మొక్కలు నాటడం అండి, అంతే. వాళ్ళ దగ్గర చిన్న చిన్న బాటిల్స్, చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదండి, పిల్లలకి ఇచ్చేసేయండి. తప్పకుండా దానికి పెయింట్ వేసి మొక్కలు నాటమని చెప్పండి, చేస్తారు. కొద్దిగా మనం హెల్ప్ చేస్తూ చిన్న చిన్నగా కటింగ్ చేయడం అండి, బొమ్మల్లాగా వాళ్ళు కటింగ్ చేసి దానికి పెయింట్ వేయమని చెప్పండి. అలా వేసి దాంట్లో మొక్కలు నాటే పని చెప్తే పిల్లలు ఎంత ఇంట్రెస్ట్గా చేస్తారంటే అంత ఇంట్రెస్ట్గా చేస్తారండి. కావాలంటే చేసి చూడండి ఒకసారి. ఈ మొక్కలు నాటడం అనేది చిన్న పిల్లల కాటి నుంచి కొంచెం పెద్ద పిల్లల వరకు ఖచ్చితంగా చాలా ఇంట్రెస్ట్గా చేస్తారండి. ఇంకా మిద్దె పైన టెర్రస్ గార్డెన్ తయారు చేస్తామని దానికి ఒక మంచి ఐడియా ఇవ్వమని చెప్పి వాళ్ళనే చెప్పండి. వాళ్ళే రకరకాలుగా ఇస్తారు ఐడియాస్. మనం కూర్చుంటే ప్లేస్ దగ్గర ఎక్కడ డెకరేట్ చేసుకోవాలనేది, అలాంటివన్నీ మంచి మంచి ఐడియాలు వాటి మీద పెట్టేయండి మనసు వాళ్ళ పిల్లలకి. ఖచ్చితంగా వాళ్ళలో చాలా మార్పు వస్తుంది, మంచి ఐడియాస్ వస్తాయండి. ఇదండి నా మనవి. ఓకేనండి. ఇక నేనైతే నా పనిని ఈ సండే ఎలా చేశానో మీకు చూపించాను. ఇదోండి, ఇంట్లో కొద్దిగా క్లీనింగ్ చేసుకున్నాను, తర్వాత బయట కూడా వరండాలో మొత్తం ఇలా డెకరేట్ చేసుకున్నానండి. ముందు వైట్గా ఉండే వరండా ఇప్పుడు రెడ్ అయిపోయింది. చిన్న చిన్న అంతేనండి, మన దగ్గర ఉండే చిన్న చిన్న ఐడియాలతో మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. నేను చేసిండే ఈరోజు సండే నేను చేసిన పనుల్లో మీకేదైనా ఉపయోగపడి అందులో కంటెంట్ ఉంది అంటే తప్పకుండా నా వీడియోని షేర్ చేసి కామెంట్స్ పెట్టి లైక్ చేయండి. ఎలా ఉందండి వీడియో, ఈ నా వరండా ఎలా ఉంది ఈరోజు, మీకు నచ్చితే తప్పకుండా కామెంట్స్ పెట్టండి. ఒకసారి ఈరోజు నేను డెకరేట్ చేసిన వరండాను ఒకసారి చూసేసేయండి. ఓకేనండి. అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసునండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఉంటానండి. బాయ్ అండి.